పోయిన వీడియోలో పుతిన్ గారి మైండ్ గేమ్, సో అలాస్కా సబ్మిట్లో ఇతని యొక్క యాక్షన్ మీకు ఎక్స్ట్రాడినరీ అని చెప్పి నాకైతే అనిపించింది. మరి ఇప్పుడు మిత్రులు అడిగే ప్రశ్న, మోదీ గారి మైండ్ గేమ్ ఏమిటి ఉంటుంది కదా. అంటే వీళ్ళు తెల్లవారుజామున ఒక 5ంటికి లేస్తారండి, యోగాసనాలు అవి వేసిన తరువాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తారు, బాగా ఆలోచిస్తారు. సో ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళకి కొన్ని విషయాలు బయటపడతాయి. సో దాని ప్రకారము ఈ భవిష్యత్తు ప్రణాళిక అనేది ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళ యాక్షన్స్ని బట్టి మనము గ్రహించగలం. అదర్వైజ్ వీళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది చాలా కష్టం. కానీ ఇక్కడ చాలా పెద్ద తేడా ఉంది. ఇప్పుడు మీరు వ్లాదిమిర్ పుతిన్ని తీసుకున్నారు అనుకోండి, అతను ఏం మాట్లాడుతున్నాడో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గానే పనులు చేస్తూ ఉంటాడు. అంటే ద వాక్ ద టాక్ అని అంటారు చూసారా, అక్కడ ఉండదు. మరి ఇది తప్పు కదా. ఒకవేళ ఇదే పని మోదీ గారు చేశారు, ఇప్పుడు చూడండి, ఏం జరిగినా కూడా పాకిస్తాన్ మీద భారత్ దాడులు చెయ్యదు అని మోదీ గారు పార్లమెంట్లో అన్నారు అనుకోండి, హైపోథెటికల్గా అంటున్నాను, అన్నారు. రాత్రికి రాత్రే పాకిస్తాన్ మీద బీభత్సమైన ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. అప్పుడు ఏమవుతుందండి, యావత్ దేశము నిన్న పార్లమెంట్లో ఆయన ఏమన్నాడండి, పాకిస్తాన్ మీద దాడులే చెయ్యమని చెప్పి ఇవాళ చూసారా ఎంత దారుణానికి ఒడిగట్టారు. పార్లమెంట్లో గోల చేస్తారు. అంటే మీరు మీ మాట మీద నిలబడలేదు, మీరు అన్నది ఒకటి చేసింది ఒకటి, ఇదా మీ నాయకత్వం, ఇలా మాట్లాడతారు. పాపం పాకిస్తాన్ ఆ తీవ్రవాదులు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే వాళ్ళ మీద వెళ్ళి ఇలాగ ఎయిర్ స్ట్రైక్స్, ఇలా బాంబుల వర్షాలు కురిపించడం ఏంటి, దారుణము, ఇవన్నీ మాట్లాడతారు. మరి పుతిన్ గారు ఎందుకు ఇలా చేస్తారు అంటే డిసెప్షన్ ఈజ్ ద వార్ స్ట్రాటజీ. మీరు చెప్పేది ఒకలా ఉండాలి, చేసేది ఇంకోలా ఉండాలి. ఇది యుద్ధ నీతి అండి. శత్రువుని మీరు ఎప్పుడు బోల్తా కొట్టిస్తూ ఉండాలి. వాడు ఒకటి ఊహిస్తే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. దీన్నే యుద్ధ నీతి అంటారు. ఇది మనకు సూట్ కాదు. ఎందుకంటే మన వాళ్ళే ఇలాంటి క్రిటిసిజం అనేది మొదలు పెడతారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఆచితూచి అడుగు వెయ్యాలి. సో వ్లాదిమిర్ పుతిన్ యొక్క మైండ్ గేమ్ ఒకలాగా ఉంటే నరేంద్ర మోదీ యొక్క మైండ్ గేమ్ వేరేలా ఉంటుంది. సో ఈ పద్ధతి అనేది మనకు పని చెయ్యదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు గమనించారు అనుకోండి, నాకు తెలిసి మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా మాట్లాడని ఒక విషయం, జూన్ 6వ తారీఖు మీకు న్యూఢిల్లీలో ఒక సమ్మిట్ జరిగింది, ఒక మీటింగ్. ఎవరితో? సెంట్రల్ ఏషియా దేశాలు. చూడండి, సెంట్రల్ ఏషియా దేశాలు అంటే ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కిమేనిస్తాన్, ఇలాంటి దేశాలు. వీళ్ళ ఫారిన్ మినిస్టర్స్ న్యూఢిల్లీ వచ్చారు. వచ్చి ఇక్కడ చాలా పెద్ద మీటింగ్, ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ అని అంటారు. మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకండి ఈ సెంట్రల్ ఏషియా దేశాలతో మనము ఇప్పుడు ఇలాంటి ఒక చర్చా కార్యక్రమం పెట్టుకున్నాము? ఏమీ లేదు ఫ్రెండ్స్, తజికిస్తాన్ నుంచి కూడా ఒక పైప్ లైన్ వెయ్యాలి. ఎలా కుదురుతుంది? తజికిస్తాన్ అంటే సెంట్రల్ ఏషియాలో ఉండే ఒక దేశం. తజికిస్తాన్ అనండి, ఉజ్బెకిస్తాన్, ఇక్కడ నుంచి పైప్ లైన్లు భారత్ దాకా వెయ్యాలి. ఇది ప్లాన్. ఇది యుఎస్ఎస్ఆర్ ప్లాన్ అనాలి. ఎందుకంటే ఈ దేశాలంతా ఒకప్పుడు సోవియత్ యూనియన్తో ఉన్న దేశాలు. సో ఇప్పుడు విడిపోయాయి. ఈ పైప్ లైన్స్ భారత్ దాకా రావాలి అనుకోండి, ఏం జరుగుతుంది? మధ్యలో మీకు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, తరువాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంటుంది. ఇదేనండి బిగ్ ఈవెంట్. అంటే మీరు పైప్ లైన్ వెయ్యాలని అనుకుంటున్నారు అనుకోండి, మధ్యలో పీఓకే ఉంది కదా. సో పీఓకే విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? లేకపోతే ఇంత డైరెక్ట్గా వాళ్ళతో ఈ అగ్రిమెంట్లు ఎందుకు వేస్తారు? పైప్ లైనే రాదు కదండి. మరి అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్స్ ఏంటి? దేనికోసం ఇన్ని వేల కోట్లు మీరు ఎందుకు ఖర్చు పెడతారు? ఆలోచించండి. అంటే పీఓకే దగ్గర ఏదో జరగబోతుంది అనేది ఇక్కడ క్లియర్. అంటే యాక్షన్స్ని బట్టే మీరు వీళ్ళ మైండ్ సెట్ని, వీళ్ళ మైండ్ గేమ్ని మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు బలూచిస్తాన్ అనబడే దేశము మీకు విడిపోయింది అనుకోండి, పాకిస్తాన్ బలహీన పడిపోతుంది. ఆ టైంలో పీఓకే అనేది విత్ ఇన్ అవర్ రీచ్.
మనము చాలా ఈజీగా అందుకోగలము. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మిలిటరీ యొక్క ఆలోచన పిఓకే అనేది ముందు నుంచే కాశ్మీర్ వైపు నుంచి చూస్తున్నారు. కానీ వెనుక వైపు ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక దేశం ఉంది, దాని వెనుక సెంట్రల్ ఏషియా దేశాలు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా భారత్ యొక్క ఎయిర్ బేసెస్ ఉండడానికి 100% అవకాశం. తజికిస్తాన్లో అయితే ఆల్రెడీ 2 ఎయిర్ బేసెస్ ఉన్నాయి కదా. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడుతున్నాం కదా. అంటే పాకిస్తాన్ బ్యాక్ యార్డ్ నుంచి చాలా పెద్ద లెవెల్లో భారత్ యొక్క యాక్షన్ ఉంటుంది. అంటే అమెరికా పాకిస్తాన్ కలిసి టర్కీ హైవే అని మాట్లాడుతున్నారు. భారత్ ఏం మాట్లాడుతుంది? సెంట్రల్ ఏషియా హైవే అని చెప్తున్నాం. దీనికి మీరు చూసారనుకోండి, రష్యా వైపు నుంచి పూర్తి గ్రీన్ సిగ్నల్. అంటే ఈ స్ట్రాటజీని మీరు చూడాలి ఫ్రెండ్స్. గవర్నమెంట్ టు గవర్నమెంట్, అంటే మోదీ పుతిన్ అన్నారు అనుకోండి, ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో రష్యా ఆయిల్స్ అని మాట్లాడొచ్చు. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తున్న సూపర్ సుకాయిలు, ఇక్కడే S-400 కూడా తయారు చేసే అవకాశాలు. బ్రహ్మోస్ ఆల్రెడీ మనము DRDOతో కలిసి మీకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ మీకు భారత్లో, ఇదంతా ఏమిటి? రష్యా ప్రభుత్వము భారత్ ప్రభుత్వము కలిసి చేస్తున్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు. రష్యన్ ఆయిల్స్తో కలిపి చెప్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ నిర్ణయం. అదే ఇంకొక వైపు చూశారు అనుకోండి, అమెరికా ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? ప్రపంచమంతా ఏం మాట్లాడుతుంది? అమెరికాకు భారత్కి మధ్య టారిఫ్ వార్, ట్రేడ్ వార్, అలాగే అమెరికా రష్యాకు మధ్య చాలా పెద్ద గొడవలు, శాంక్షన్స్ గొడవలు మాట్లాడుతున్నారు కదా. మరి రష్యాకిను యూరోప్ యూనియన్ మధ్య ఎంతెంత పెద్ద గొడవలు చెప్తున్నారు కదా. ఇది నిజమా? మీరు ఒప్పుకుంటారా? ఇది ఎంత పెద్ద నాటకము అంటే పొలిటీషియన్స్ ఒక పెద్ద సినిమా మనకు చూపిస్తారు. ఇప్పుడు యురేనియం అంటాం, అణుశక్తికి కావలసిన మీకు ఫండమెంటల్ ఎలిమెంట్ అమెరికా వాడు రష్యా వాళ్ళ వద్ద కొంటున్నాడు. వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయా? కానీ అలాగే చెప్తారు. ఏమంటారు డొనాల్డ్ ట్రంప్? ఇండియా రష్యా డెడ్ ఎకానమీ, అయిపోయారు వాళ్ళు. నా చేతిలో భారత్ అయిపోయింది, రష్యా అయిపోయింది అని మాట్లాడతారు. కానీ రష్యా వద్దే డొనాల్డ్ ట్రంప్ యురేనియం కొంటాడు. ప్రభుత్వము అన్నప్పుడు మనం రష్యాతో ఎంగేజ్ అవుతాం, పుతిన్ గారితో మాట్లాడతాం, మనకు ఏమేమి కావాలో రష్యాతో చేయించుకుంటాం. అదే అమెరికా అన్నారు అనుకోండి, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దేశమే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. వాళ్ళు వ్యాపారము కోసమే ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇవాళ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, రిలయన్స్ వాళ్ళు, అదానీ వాళ్ళు, మీకు అలాగే మహేంద్ర వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అమెరికా సంస్థలతో ఎన్నో ఒప్పందాలు. ఇప్పుడు టాటాస్ అన్నారు అనుకోండి, బోయింగ్ వాళ్ళతో కలిసి మీకేంటి కార్గో విమానాలు తయారు చేస్తున్నారు. ఎక్కడ శాంక్షన్స్ అండి? ఎక్కడ గొడవలు? నో, నథింగ్. అలాగే ఫ్యూజిలేజ్ అని అంటారు. అంటే మీకు లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు వాళ్ళ విమానాలకు కావలసిన ఫ్యూజిలేజ్ని టాటా వాళ్ళ దగ్గరే తయారు చేసుకుంటున్నారు. సో అలాంటిది ఇంతంత పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు మీకు ఈ గొడవలు ఏంటి? టారిఫ్ వార్, ట్రేడ్ వార్, ఇదంతా చూసారనుకోండి, జస్ట్ ఒకలాంటి ఏర్పాటు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మోదీ గారు సెప్టెంబర్ 26 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్కి వెళతారు. ఎందుకు ఈయన వెళ్ళాలి? అమెరికా ఈయన ఎందుకు వెళ్ళాలి? శత్రు దేశం కదా. ఈయన వెళతారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు కదా. ఆ డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు కలవాలి? ఖచ్చితంగా కలుస్తారు. మళ్ళీ వీళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడతారు. కానీ మైండ్ గేమ్ని చూశారు అనుకోండి, నువ్వు ఏంటి నేను ఏంటి, నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ ఉంటుంది. సో వీళ్ళు చెప్తున్న గొడవలంతా కూడా ఫార్ ద గ్యాలరీ. కానీ అసలు సిసలైన విషయం ఏంటంటే, మీ స్ట్రాటజీ ఎంత, మీ మైండ్ గేమ్ ఎంత, ఎవరు బెటర్గా ఆడగలిగితే వాళ్ళే గెలుస్తారు. సో ఇప్పుడు అలాస్కా మీటింగ్ అన్నప్పుడు పుతిన్ గెలిచారా డొనాల్డ్ ట్రంప్ అంటే, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోలేదు. కానీ మీకు అసలు సిసలైన విజేత వ్లాదిమిర్ పుతిన్ అని ఇవాళ కథనాలు రాస్తున్నారు. సో ఇలాంటి విషయాలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మోదీ యొక్క మైండ్ గేమ్ ఎలా ఉంది? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.